కూర్చో. యాపిల్ తింటావా? వద్దు. వద్దా? మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? బాగా తొందరగా ఉన్నట్లుంది. అలా ఏం కాదు, అంటే నీకు టైం చెప్పలేదా? మంచి ముహూర్తం టైం అంట. చెప్పారు, కానీ దానికి ఇంకా 2 hours ఉంది కదా. అంటే ఈలోపు చిన్నగా టిఫిన్స్తో కానిస్తే 2 hours అసలు కార్యక్రమం చేసుకోవచ్చని. టిఫినా? నువ్వు ఇంకా తినలేదా? దీనికి టిఫిన్స్ అంటే ఏంటో కూడా తెలియదు అనుకుంటా. ఏదో అంటున్నట్టున్నారు, నాకు అర్థం కాలేదు. ఏంటది? అదేం లేదు, అంటే టిఫిన్స్ అంటే మా భాషలో ముద్దులు, లిటిల్ బిట్ ఆఫ్ రొమాన్స్ అలాంటివి. హో, అలాంటో భాష కూడా ఉందా? అదైనా సరే, ఆ 2 hours తర్వాతే. సరే చెప్పు, అప్పటి వరకు ఏం చేద్దాం? మాట్లాడుకుందాం. ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి మాట్లాడుతూనే కదా ఉన్నాం. అప్పుడంటే నేను కొన్ని అడగలేకపోయాను కదా, కానీ ఇప్పుడు అడిగేస్తా. సరే అడుగు. నీకు పాస్ట్లో ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? లవ్ స్టోరీసా? పొరపాటును కూడా నీ ఎక్స్ గురించి చెప్పుకో, తర్వాత దెబ్బ అయిపోతావు. నాకే లవ్ స్టోరీస్ లేవు. అబ్బా నిజం చెప్పండి, ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు, నేనేం అనుకోను. ఏం చెప్పినా నమ్మకు. నీ చేత నిజం చెప్పించడం కోసం నమ్మకంగా నటిస్తారు. నువ్వు మోసపోయి ఏమవుతుందిలే అని నిజం చెప్పావు అనుకో, తర్వాత నీ సంగతి అంతే. అమ్మో వదిలే, నిజంగానే నాకు ఎవరు లేరు. నువ్వు నా గురించి ఎవరిని అడిగినా చెప్తారు. ఓ సరే, ఈసారికి నమ్ముతున్నా. అమ్మయ్య. నీకు మందలవాటు ఏమైనా ఉందా? మందంటే ఉందని చెప్పి మళ్ళీ రేపటి రోజుల్లో మేనేజ్ చేయాలంటే దొరికిపోతావు. అప్పుడప్పుడు అని చెప్పు, సరిపోతుంది. అంటే ఉంది అప్పుడప్పుడే. తాగేసి నన్ను ఏం కొట్టావు కదా? హే ఛీ, నేనేమంత తాగబోతుని కాదు, ఏదో ఫ్రెండ్స్తో సరదాగా లైట్గా. సరే, ఇంకాసేపు ఆగితే అన్నీ అడిగేలా ఉంది. అవును, నువ్వు ఇదేంటిది ఇంత బాగుంది? బాగుందా? నాదే సెలెక్షన్. చాలా బాగుంది, నీకు బాగా సెట్ అయింది కదా. అమ్మా, వంట ఏం చేసావు? ఒకసారి ఇట్రా. అబ్బాయి లేచాడా? లేవలేదు, ఇంకా పడుకొనే ఉన్నాడు. వంట అయిపోయింది. లేపునా మరి? వద్దులే, లేచాక తింటాడు. సరే సరే, నాకు పెట్టేసే. మళ్ళీ అబ్బాయి ఒక్కడే తినాలంటే ఇబ్బంది పడతాడు కదే, ఇద్దరు కలిసి తిందురు గాని. కానీ నాకు ఆకలేస్తుంది కదమ్మా. ఇవే తగ్గించుకో, అక్కడికి వెళ్ళాక పద్ధతిగా ఉండు. ముందే మీ అత్తగారి పెద్ద గయ్యాళి. సర్లేమా. చూడు, ఏదో ఒక గొడవ చేసి మాకు మాత్రం చెడ్డ పేరు తీసుకురావద్దు. మీ అత్తగారు ఏదైనా అన్నా సరే, సరే అత్తమ్మని పక్కకు వెళ్ళిపో. అయినా మేము ఆవిడ దగ్గర ఎందుకుంటామమ్మా? ఆయనకి హైదరాబాద్లో జాబ్, మేము అక్కడికి వెళ్ళిపోతాం కదా. అబ్బాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు, కొద్ది రోజులైనా అక్కడ ఉండాల్సి వస్తుంది. అంతవరకైనా ఏ గొడవ పెట్టుకోకుండా ఉండు. అబ్బా సర్లేమా, ఊరికే తలది నాకు. కనీసం కాఫీ అయినా ఇస్తావా? అది కూడా అబ్బాయి లేచిన తర్వాత తాగాల. ఇస్తానే తల్లి. సరే. ఏంటో ఇది, ఏదో ఒకటి చేసి మాకు తలుంపులు తెచ్చేలాగే ఉంది. మా మచ్చగాడు ఫైనల్గా సీల్ ఓపెన్ చేసి ఉంటాడు. ఫోన్ చేద్దాం, ఏం చేస్తున్నాడు ఈ టైంలో. మచ్చా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడా? రే మూసుకోరా. బాగా నీరసంగా మాట్లాడుతున్నావంటే తెల్లార్లు
ఆటగాడివే. రే నా కొడక, కొద్ది రోజులు ఎటైనా పారిపో, లేదంటే నా చేతులు అయిపోతావరా. వీడికేమైంది? యారా రాత్రి ఏం జరగలేదా? అసలు ఏం జరగలేదు. ఏంట్రా నువ్వు చెప్పేది? అసలు ఏం జరిగింది? ఒక్క నిమిషం. ఏమైంది? ఇప్పుడే వస్తా. ఏమైంది తినకి ఈ టైంలో? ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? అంటే అది పర్లేదు, ఏదైనా కానీ నాతో చెప్పండి, నాకేం ప్రాబ్లం లేదు. పీరియడ్స్ వచ్చాయి. పీరియడ్సా? అలా ఎలా ఉన్నట్టుండి? అంటే నాకు ఓవర్ హీట్ వల్ల ఎప్పుడో ఒకసారి ఇలా ముందే వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు 5 రోజుల వరకు లేనట్టే. ఓ ఇంతేనా? నేను చెప్పే కదరా ఫస్ట్ నైట్ అందరికీ వర్కౌట్ అవ్వదని. నా బాధ వర్కౌట్ అవునందుకు కాదు. మరి నీ అబ్బా, నీ వల్ల రేదంతా. రేయ్, నాకున్న ఎక్స్పీరియన్స్తో అన్నీ చెప్పేశా, ఇంకా నువ్వు రెచ్చిపో. రేయ్ ఆగరా. ఏంట్రా ఇది? డార్క్ చాక్లెట్, ఎనర్జీ వస్తుంది. నీ అబ్బా, డార్క్ చాక్లెట్ అని చెప్పి ఏదో తెచ్చావు. రాత్రంతా నిద్రలేదు, ఒకటే బ్యాటింగు. హలో హలో మచ్చా, సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది, మళ్ళీ చేస్తానే. రే రే, ఓవర్ యాక్టింగ్ చేయకరా చెత్తనా కొడక. అమ్మయ్యా తప్పించుకున్నావు, కొంచెం ఉంటే చంపేసేవాడు. చాలు చాలు. తిను బాబు, ఈ టైంలోనే బాగా తినాలి. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంటే తేజాన్ని తీసుకుని బయటికి వెళ్ళరమ్మా. బయటికి వెళ్ళాలంటే చెప్పండి బావా, వెళ్దాం. చెప్తాను. ఏమైంది అలా ఉన్నావు? మీ అమ్మకి నీకు పీరియడ్స్ అని చెప్పావా? లేదు, మళ్ళీ చెప్పినప్పటి నుంచి ఏదో ఒకటి అంటూ ఉంటుంది. మంచి పని చేసావు. ఏమైంది? ఎందుకు ఊరికే, మళ్ళీ నాకు ఎలాగో ఉంటుంది. అన్నతో ఏమైనా బయటికి వెళ్తారా? లేదు, నాకు కొంచెం నీరసంగా అనిపిస్తుంది. ఇదంతా నా వల్లే కదా. ఎందుకు? అంటే ఫస్ట్ నైట్ జరగలేదు కదా. ఏం చేస్తాం, నాకు రాసి పెట్టుంది జరగకూడదని. మై బ్యాడ్ లక్. ఇప్పుడు నాకు డిఫెన్స్ అయితే ఓకే. హే, ఏం నువ్వు నేనేదో దానికోసమే ఉన్నట్టు. అయినా నాకేమంత పిచ్చి లేదు. అలానేం కాదు, జనరల్గా బాయ్స్కి ఫస్ట్ నైట్ అంటే ఒక డ్రీమ్ లాంటిది కదా. అదే బాయ్స్ ఒక అమ్మాయికి కష్టం వస్తే వాళ్ళ డ్రీమ్స్ ఏం గుర్తురావు, ఆ అమ్మాయికి సపోర్ట్ చేయాలనే చూస్తారు. మీరు మరీ మంచోళ్ళండి.
సర్లే అమ్మా, ఉంటాను. ఎవరు? అమ్మా. హో, అత్తమ్మనా? ఏంటంట? నీకో విషయం చెప్పాలి. ఏంటి? కోప్పడుకు. హా. అంటే ఇందాక అమ్మ ఫోన్ చేసింది కదా, అమ్మ ఏమంటుందంటే రేపు ఎన్నింటికి బయలుదేరుతున్నావురా? రేపు 10 గంటల స్టార్ట్ అవుతామ్మా. సరే, అంతా బానే ఉంది కదా అక్కడ? అంతా బాగానే ఉందమ్మా. పూజారి కాల్ చేశాడ్రా. ఫస్ట్ నైట్ ముహూర్తం బాగా కుదిరింది, కవలలు కూడా పుడతారని చెప్పాడ్రా. ఇంకా ఈ మూఢనమ్మకాలు ఏంటమ్మా? ఇప్పుడేంటి, ఆ ముహూర్తంలో ఫస్ట్ నైట్ జరిగిపోతే పిల్లలు పుట్టరా? అంత నాన్ సెన్స్. ఎప్పటి నుంచో ఉన్న నమ్మకాలని అలా తీసిపడేయకూడదురా. అలా నమ్మకం లేకుండానే మీ బాబాయ్ కొడుకు ప్రకాష్ ఉన్నాడు కదా, ఫస్ట్ నైట్ కి ఏ ముహూర్తం లేకుండానే చేసుకున్నాడు. చివరికి ఏమైంది? పిల్లలు పుట్టలేదు. డాక్టర్ కి చూపిస్తే వాళ్ళిద్దరు బానే ఉన్నారు. ఇప్పటికి పిల్లలు ఎందుకు పుట్టలేదో డాక్టర్ కి అర్థం కాలేదు. ఏంటమ్మా, నిజమా? అవును, నిజమేరా. ఏంట్రా, నీకు ఫస్ట్ నైట్ అయింది కదా? అంటే అది ఏమైందో చెప్పురా. అమ్మా, అది కాలేదమ్మా. ఎందుకు? అంటే తనకి డేట్ వచ్చింది. ఇప్పుడారా చెప్పేది? నువ్వు ఇంటికి రా, నీకుంది. ఇంకేం చేయమంటావమ్మా, అలా అయిపోయింది. తను అడిగే కదా ముహూర్తం పెట్టింది, అలా ఎలా వస్తుంది? ఏమో అమ్మా, ఏదో వేడి వల్ల వచ్చిందంట. ఇంటికి రండి, మీ ఇద్దరు పని చెప్తా. అబ్బా వదిలే అమ్మా, దీనికి కూడా ఎందుకంత సీన్ చేస్తున్నావు? ఆ పూజారిని ఇంకో మంచి ముహూర్తం పెట్టమనొచ్చు కదా. ఇంత జరుగుతున్నా చెప్పలేదు కదరా నువ్వు. అంతా ఆటలుగా ఉందా మీకు? అబ్బా సర్లే అమ్మా, అయినా తెలియదు కదా ఇలా జరుగుతుందని. నీకేం తెలియదులే, చిన్న పిల్లోడు. మరి నన్ను చెప్పొద్దా, నువ్వెందుకు చెప్పేశావు? అంటే అమ్మ కరెక్ట్ ముహూర్తం టైంలో జరగాలని చెప్పి భయపెడితే చెప్పాల్సి వచ్చింది. నువ్వే మా మధ్య గొడవ పెట్టేశావు. అబ్బా ఇప్పుడేం కాదులే, అదే పంతులతో మాట్లాడి ఇంకో ముహూర్తం పెట్టిస్తారు. పో అబ్బా. ఏం కాదంటున్నాను కదా, నువ్వురా. ఏమైంది అంత నర్వస్గా ఉన్నావు? నాకు అసలు ఈ ఫీలింగ్ని ఏమని చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం ఇలా మా ఇంటిని వదిలిపెట్టి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండటం. ఇక నుంచి ఇది కూడా మీ ఇల్లే. నాకెందుకో భయంగా ఉంది. దేనికి భయం? నేనుంటాను, మా అమ్మ ఉంటుంది, నువ్వు హ్యాపీగానే ఉంటావు. అత్తమ్మని చూసినప్పటి నుంచే ఆ భయం ఇంకొంచెం ఎక్కువైంది. హే, మా అమ్మ ఏమంటది, నువ్వు అలాంటి భయాలు ఏం పెట్టుకోకు. ఒకవేళ మా అమ్మతో నీకేమైనా ఇబ్బంది ఉన్నా నాకు చెప్పు, నేను చూసుకుంటా. రండిరా రండి. ఏంటి మీ అమ్మ కోపంగా ఉందా? అలా ఏం లేదే, నవ్వుతూనే ఉంది కదా. రండిరా. పద. ఇంకా ఎంతసేపు? ఇంకొక అరగంట అవ్వచ్చు. నువ్వు ఆఫీస్లో కూడా ఇంతేనా? స్లోగా చేస్తావా వర్క్? వర్క్ స్లో ఫాస్ట్ అని ఏముండదే, ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేయాలంతే. అయినా నీకు ఇవన్నీ అర్థం కాలేవే. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన దగ్గర నుంచి వర్క్ చాలా ఎక్కువైపోయింది.
ఈ సాఫ్ట్వేర్ జాబ్లు ఏంటో ఏమో, ఎప్పుడు చూడ ఆ ల్యాప్టాప్ను అతుక్కొనే కూర్చుంటారు. రోజు రోజుకి మా వాడికి పెళ్ళం పిచ్చి ఎక్కువైపోతుంది. ఏంటక్క ఏమైంది? అనవసరంగా అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాను. పద్ధతిగా ఉంటుందని పల్లెటూరు సంబంధమైన ఓకే చెప్పాను. ఏమైందక్క? ఏదైనా గొడవ? రోజు ఏదో ఒక గొడవేనే. పెద్దలతో ఎలా ఉండాలో తెలియదు, ఎలా పనిచేయాలో తెలియదు. ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంటుంది. మనోడేమంటున్నాడు? ఏమంటాడు వాడు? నేనేమైనా మంచి చెప్దామని అమ్మాయిని పిలిస్తే వాడు అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి నేను చెప్తాలని వాడి ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తాడు. అయ్యో, ఇంకేం చెప్పాలే నా గొడవ. బాగా బోర్గా ఉంది. ఇక్కడ ఇలా రూమ్లో ఉండకపోతే బయటికి వెళ్ళి మమ్మతో టైం స్పెండ్ చేయొచ్చు కదా. నా నోటికి మంచి మాటలు రావు చెప్తున్నా. అసలు ఏంటి నీకు మా అమ్మతో ప్రాబ్లం? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మైండ్లో పెట్టుకుని మాట్లాడతావు. కాస్త ఫ్రీగా ఉండవే. ఏం అవసరం లేదులే. నేను ఎప్పుడెప్పుడు కనిపిస్తానా, ఎప్పుడు పనులు చెప్దామా అని చూస్తుంది మీ అమ్మ. పెద్ద పని దొంగవే నువ్వు. మూసుకో. నాకు పని చేయడానికి ఏ ప్రాబ్లం లేదు. నేను ఏం చేసినా అందులో తప్పులు పడతానే ఉంటుంది. నన్ను ఏదో ఒకటి అంటది. నాకే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అసలు మీరేందో మీ గొడవలేందో నాకు అస్సలకే అర్థం కావు. ఏమో లేవే. పెళ్ళే 6 నెలలు అవుతుంది కదక్క, ఏదైనా విశేషమా? అలాంటిది ఏం లేదే. తనకేదో ప్రాబ్లం ఉందనుకుంటా. నీకెలా తెలిసిందక్క? ఎలా తెలుసంటే మంత్లీ పీరియడ్స్ సరిగా రావు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనుకుంటా తనకి. అవునా? మరి అడగచ్చు కదా. టైం చూసి అడుగుదామని నేనే ఊరుకున్నానే. ఇంకేంటక్క విశేషాలు? ఇప్పుడు చెప్పవే, ఏంటి నీ బాధ? నా బాధ అంతా ఇక్కడ ఉండటమే. ఇక్కడ ఉండటమా? ఇక్కడ ఉండడానికి ఏమైంది? అంత బాగానే ఉంది కదా. నీకు బాగానే ఉంటుందిలే. అది కాదు, నీకు ఇంకా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పటి వరకు ఉంటుంది? అది మన ఇష్టం. ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. అంటే కంపల్సరీగా రావాల్సిందే నేను చెప్పలేదు. అయితే వెళ్దాం కదా, ఇక్కడెందుకు? ఎందుకే? నాకు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి 2 years ఆప్షన్ ఉంది. ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తాం? ఏంటి 2 yearsా? అన్ని ఇయర్స్ అంటే నా వల్ల కాదు. నెలకి ₹1,00,000 వస్తుంటే 10,000 ఖర్చు అవుతున్నాయి అంతే. మిగిలిందంతా సేవింగ్సే. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి రెంట్లని ఖర్చులని మొత్తం పోగొట్టుకుంటావా ఏంటి? నీ సేవింగ్స్కి మీ అమ్మ చేతుల్లో నేను బలవ్వాలా? అసలు ఏంటి మా అమ్మతో ప్రాబ్లం? అంతా బాగానే ఉంది కదా. ఏంటమ్మా సాల్ట్ వేస్తున్నావు? ఏమైంది అత్తమ్మా? రోజు కూరలో ఉప్పు ఎక్కువైతుందేంటా అనుకుంటున్నా. నువ్వు ఇక్కడేస్తున్నావా? మేం సాల్ట్ వేసుకుంటాం అత్తమ్మా. మేమేసుకోమమ్మా, నాకు అసలే బీపీ ఉంది. అంతంత ఉప్పు వేస్తే పైకి పోవాలనా నేను? ఏంటత్తమ్మా అలా అంటారు? లేకపోతే అడగాలి కదా. అట్లా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే ఎలా? కొంచెమైనా బుద్ధి ఉండక్కర్లేదు? అయినా ఇదేమైనా పెద్ద మ్యాటరా నువ్వు ఫీల్ అవటానికి? అయినా ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా ఎవరైనా పట్టించుకుంటారా? అబ్బా, ఇది ఒక్కటని కాదు, అన్నిట్లో వేలు పెట్టి ఏదోటి అంటూనే ఉంటుంది. ఏంటా కాళ్ళు పెట్టుకుని కూర్చోటం? మంచిగా కూర్చోలేవా? చేతికి గాజులు లేవు, నుదుటన బొట్టు లేదు, తాళైన ఉంచావా? అది కూడా తీసేసావా? ప్రతిదీ ఫ్యాషన్ అయిపోయింది ఈ కాలం పిల్లలకి. ఎప్పుడు చూడు ఊరమ్మాయి అంటూనే ఉంటుంది. ఏ పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదంట నేను ఊరమ్మాయినని? అవన్నీ పట్టించుకోకే. ఇవన్నీ ఏ ఇంట్లో అయినా జరిగేవే. నేను అలా పట్టించుకోకుండా ఉండలేను. నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం అసలు ఇక్కడ ఉండను. హే, నీకేమైనా పిచ్చా? ఇప్పటికిప్పుడు హైదరాబాద్లో ఫ్యామిలీ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నావు? ఎంత ఖర్చైనా అవ్వని, మనం హ్యాపీగా సపరేట్గా ఉంటాం కదా, అది చాలు నాకు. అప్పుడు ఏ గొడవలు ఉండవు. ఎవరన్నా డబ్బులు ఎలా సేవ్ చేయాలా అని చూస్తారు. నువ్వేంటే వేస్ట్ ఖర్చు ఎలా పెట్టాలా అని చూస్తున్నావు. వేస్ట్ ఏముందబ్బా అసలు ఇందులో? నువ్వు ఎప్పటికైనా హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేయాల్సిందే కదా. కాకపోతే కొంచెం ముందే వెళ్తున్నాం అంతే. ఏంటే నువ్వు ఏం అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళు, లేకపోతే మా ఇంటికి వెళ్ళిపోతా. నాకు తెలిసి అది ఈ పాటికే సపరేట్ కాపురం పెట్టేయాలని మా వాణ్ణి టార్చర్ చేస్తుందనుకుంటా.
నీకెలా తెలుసక్కా? నేను అలా అనుకుంటున్నానే, దాని ఊరు బుద్ధులు నాకెందుకు తెలీదు? అస్సలు ఒప్పుకోవద్దక్కా, మనోడిని మొత్తానికే మార్చేసుకుంటుంది. ఆహా, నేనెందుకు ఒప్పుకుంటా? సరే అయితే మనం డీల్కి వద్దాం. నాకే డీలింగ్స్ వద్దు. ఒకటి హైదరాబాద్, లేకపోతే మా ఇంట్లో వదిలే. ఫస్ట్ నేను చెప్పేది విను, ఆ తర్వాత నీ ఇష్టం. ఏంటి? ఇప్పుడు నా శాలరీ ఎంత? నెలకు 1,00,000, అంటే సంవత్సరానికి 12 లక్షలు. ఎక్కడోని మనం ఎంత విచ్చలుడిగా ఖర్చు పెట్టినా కూడా నెలకు 2 లక్షలే అవుతాయి. మిగిలిన 10 లక్షలతో నీకేదో గోల్డ్ తీసిస్తా, ఏమంటావు? నువ్వు తీసిస్తే మాత్రం మీ అమ్మ ఊరుకుంటుందా? రచ్చ రచ్చ చేస్తుంది. ఇక్కడింది తీసిస్తాను పిచ్చిదానా. 1 year తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నీకు నచ్చింది, నీకు ఇష్టమైన గోల్డ్ తీసిస్తా. ఆలోచించు, బాగా ఆలోచించు. హైదరాబాద్ వెళ్ళి రెంట్లని, ఖర్చులని, డబ్బులన్నీ వేస్ట్ చేసేద్దామా, ఇక్కడ ఉండి డబ్బులు సేవ్ చేద్దామా? చూడే 8 అవుతుంది, ఇంకా బయటికి రాలేదు. లోపట ఏం చేస్తుందో ఏమో అది. వచ్చి వంటేం చేద్దాం అత్తమ్మా అని నన్ను అడగొచ్చు కదా. దానికి మాత్రం మామూలు కొవ్వులేదే. మనోడికి ఇంకా వర్క్ అయిపోలేదా? వాడికి కొన్నిసార్లు వర్క్ లేట్ అవుతుందే. నిజమే చెప్తున్నావా, లేదా ఇప్పటికి ఇలా మేనేజ్ చేద్దామని చెప్తున్నావా? నా మీద నమ్మకం లేదా? ప్రామిసే. సర్లే, ఈసారికి ఇలా కానిద్దాం. కానీ 1 year తర్వాత మాత్రం నువ్వెంత గోల్డ్ ఇచ్చినా నేను మాత్రం ఇక్కడ ఉండను. కానీ ఒక కండిషన్. ఏంటి? నువ్వు మా అమ్మతో ఏ గొడవ పడకుండా అడ్జస్ట్ అవుతూ ఉండాలి. సర్లే, తప్పుతుందా? ఇప్పుడు అంతా ఓకే కదా? అమ్మయ్యా, సరే ఇంకా లేట్ అయితే బాగోదు, వెళ్దాం పద. ముందు నువ్వు వెళ్ళు, మళ్ళీ ఇద్దరం ఎందుకు ఒకేసారి? ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నా, నువ్వు ఊరికే మా అమ్మతో గొడవ పడకే. ఫ్రెండ్స్తో బయటికా? సిట్టింగా? అంటే ఏదో అలా సరదాగా. వచ్చేటప్పుడు హాల్స్ వేసుకోనరా, నాకు ఈ మందు స్మెల్ అస్సలు పడదు. సరే. దాని గురించి ఎంత చెప్పినా తక్కువేనే. సర్లే, నేను మళ్ళీ కాల్ చేస్తా. సరే అక్క. ఎవరుమా? మీ పిన్నిలేరా? ఆహా. ఏంటి, అది ఇంకా లోపటే ఉంటదంటనా? హెడ్ఏక్ అని చెప్పి పడుకుంది మా, వస్తుందిలే, వాష్రూమ్కి వెళ్ళింది. ఎప్పుడు చూడు హెడ్ఏక్ హెడ్ఏక్ అని లోపటే ఉంటుంది. ఏం మనిషో ఏమో. బా వదిలేమా. 8 అవుతుంది, 9 కల్లా నేను తింటానని తెలిసి కూడా రాలేదు చూడు. వస్తుందిలేమ్మా, బాలేక పడుకుంది. ముందుంటారా దానికి సపోర్ట్ చేయడానికి మాత్రం? ఏం తల్లి, టైం అవ్వలేదా? వంటేం చెయ్యవా? కొంచెం హెడ్ఏక్గా ఉంది అత్తయ్య. హెడ్ఏక్లు బాగొస్తాయమ్మా నీకు? మా ఏం అనకూడదారా నీ పెళ్ళాన్ని? సరే, నువ్వు వెళ్ళేదన్న వంట చెయ్యి. సరేమ్మా, నేను బయటికి వెళ్తున్నాను, నీకేమైనా కావాలా? ఏం అవసరం లేదు. సరే, బాయ్. ఫ్రస్ట్రేషన్ రా, ఫ్రస్ట్రేషన్. అందుకే పెళ్లి చేసుకోవద్దని చిలకి చెప్పినట్టు చెప్పా, వింటేనే కదా. ఇద్దరిని మేనేజ్ చేయలేక మధ్యలో నలిగిపోతున్నాను రా. అందరి ఇళ్లలో అలానే ఉంది సిచ్యువేషన్. అత్త కోడళ్ళు అంటేనే టామ్ అండ్ జెర్రీలో కొట్టుకొని వస్తున్నారు. ఈడొకడు. నీకు సిచ్యువేషన్ చెప్తా చూడు, ఏం మగాడు హ్యాండిల్ చేయలేడు అలాంటి సిచ్యువేషన్. మా జ్యూస్ షాప్ దగ్గర ఉన్నా, నీకేమైనా కావాలా? నాకేమొద్దురా. అట్లీస్ట్ యాపిల్ జ్యూస్ తీసుకొస్తాను. ఏమొద్దురా, ఇంటికి త్వరగా వచ్చే. సరేమ్మా, ఉంటా. ఇదిగోనే. మరి నాకేదిరా? నువ్వు వద్దన్నావు కదా. దానికి తెచ్చావు? తను కావాలంది. అంటే ఇప్పుడు అది తాగుతుంటే నేను చూస్తూ ఉండాలా? ఇదిగో తీసుకో, నువ్వే తాగు. ఇప్పుడు తందిట్టుకోదా? తను తాగుదామని తెప్పించుకుంది నేను తాగుతుంటే? అయ్యో, నేనేం అలా అనుకున్నత్తమ్మా. తల్లి, నీ గురించి నాకు తెలీదా? అరే, నీ కష్టం పగోడికి కూడా రాకూడదురా.
పిచ్చ కోపం వచ్చేదిరా. ఎవరి మీద చూపించాలి కూడా అర్థమయ్యేది కాదు. మెంటల్ టార్చర్. తను కూడా అస్సలు అర్థం చేసుకోదురా. చిన్న చిన్న వాటికే తెగ ఫీల్ అయిపోతుంది. ఎప్పుడు చూసినా హైదరాబాద్ వెళ్దాం అని ఒక్కటే టార్చర్. నీకొకటి చెప్తా, నువ్వేమనుకోకూడదు. ఏంటి? నువ్వు అనవసరంగా కీర్తితో బ్రేకప్ చేసుకున్నావు, లేకపోతే నీ లైఫ్ వేరేలా ఉండేది. నీకు నీ బీటెక్లో గుర్తుందా నేను ఎలా చూసుకునేదో? తన దగ్గర ఉన్న డబ్బులన్నీ నీకే ఇచ్చేసి పెట్టేసుకోమనేది. ఫుల్ సపోర్ట్ చేసేది, ఇంకా చాలా కేరింగ్ చూపించేది. అలాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం రా. రే గుర్తు చేయకండి రా. మా చాప్టర్ క్లోజ్ అయిపోయి చాలా రోజులైంది. గుర్తు చేసుకుని కూడా వేస్ట్. మాకు బ్రేకప్ అయిపోయి 4 years అయినా కూడా ఎప్పుడు గుర్తు రాలేదురా. కానీ మా పెళ్ళైన దగ్గర నుంచి తెగ గుర్తొస్తుంది. అనవసరంగా మిస్ చేసుకున్నాను రా తనని. ఏరా మీ వైఫ్ అంత టార్చర్ చేస్తుందా? చచ్చా అలా ఏం లేదురా. నీకు ఎలా చెప్పాలి అంటే, ఇద్దరితో కంపేర్ చేస్తే కీర్తి కొంచెం బెటర్ అన్నట్టు. అంటే తను చూపించే లవ్లో కానీ కేరింగ్లో కానీ అలా. సరిపోయిందిరా. లవర్లానే వైఫ్ కూడా ఉండాలంటే ఎలా కుదురుతుంది? ఏంటోరా, ఆ రోజుల్లో ఉన్న మెచ్యూరిటీకి చాలా సిల్లీ రీజన్స్కే బ్రేకప్ చెప్పేశా. జీవితం ఎంత విచిత్రం అంటే, స్కూల్ డేస్ అంత టార్చర్, ఎప్పుడైపోతాయిరా బాబు అలా అనిపించేది. ఇప్పుడు జాబ్ చేస్తుంటే మళ్ళీ ఆ స్కూల్ డేస్ అని వెనక్కి తిరిగి వస్తే బాగుంది అనిపిస్తుంది. దట్స్ ద లైఫ్ రా. అవునరా, సగం జీవితం సంకనాగిపోయిన తర్వాత అర్థమైద్ది జీవితం అంటే ఏంటో. ఈ పిల్ల గోల్డ్ ఎక్కడ పెట్టింది కనపడట్లేదు. తీసింది అక్కడ పెట్టి చావదు అసలు. అమ్మా మధు, అమ్మా మధు, ఒకసారి ఇట్రా. చెప్పండి అత్తమ్మ. నీ గోల్డ్ నువ్వేమైనా తీసావా? అత్తమ్మ, మొన్న ఫంక్షన్ అయ్యాక మా ఇంటికి వెళ్ళా కదా, అక్కడే పెట్టేశా. అదేంటమ్మా అక్కడే ఎలా పెడతావు? ఏమైంది అత్తమ్మ? నీ ఇష్టమా అంతా? అలా పెట్టకూడదు. నా గోల్డ్ నేను ఎక్కడైనా పెట్టుకుంటా, అందులో ఏముంది? నీకేమైనా బుద్ధుండే మాట్లాడుతున్నావా? పెళ్లిలో నీకు పెట్టిన బంగారమేనా? అది అత్తగారింట్లోనే ఉండాలి. కాదు అక్కడ కొంచెం పెడతాను ఇక్కడ కొంచెం పెడతానంటే కుదరదు. రేపు పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నన్నే కదా అనేది. అంటే ఇప్పుడు మా ఇంట్లో దొంగలు చేసి మాట్లాడుతున్నారా? అదే కదా మీ ఉద్దేశం? నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు. అసలు ఎప్పుడు చూడండి మీతో ఏదో ఒక గొడవ. ఇప్పుడు కూడా ఆ ఉద్దేశంతోనే అన్నారు. ఏంటి నా వల్ల గొడవలు అవుతున్నాయా? అక్కడ పెట్టకూడదని మంచి చెప్తే నువ్వెందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు? మంచిగా చెప్పినట్లేదు, మా వాళ్ళని అవమానిస్తున్నట్లుంది. ఏంటమ్మా ఇంత మొండిగా వాదిస్తున్నావు? నువ్వేదో పద్ధతిగా ఉంటావనుకుంటే ఇట్లా మాట్లాడుతున్నావు. నేను పద్ధతిగానే ఉన్నాను. తెలుస్తుందిలే. మీ అమ్మాయిని చెప్పాలి కదా గోల్డ్ అక్కడ పెట్టకూడదు, అత్తారింట్లోనే పెట్టాలని. మీకున్నంత తెలివి మాకు లేదులేండి. అవునులే, వాళ్ళకి ఆ గోల్డ్ కొట్టాలన్న ఆలోచన ఉండుంటుంది, అందుకే చెప్పలేదు. మాటలు మర్యాదగా రానిండి అత్తమ్మ. ఉన్నదే చెప్తున్నాను, దానికి ఎందుకు అంత కోపం నీకు? మా వాళ్ళు పెట్టిన గోల్డ్ వాళ్ళే దొంగతనం చేస్తారంటున్నారా? ఏమో చెప్పలేము. ఛా, మమ్మల్ని ఇంత చీప్గా చూస్తున్నారని అస్సలు అనుకోలేదు. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నా నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నేను మా ఇంటికి వెళ్తున్నా. మీరు తాగుతూనండి రా. వస్తా. మచ్చా వస్తాను రా. సరే నువ్వు కానీ. హలో, ఎన్నిసార్లు కాల్ చేయాలరా? బయట ఫ్రెండ్స్తో ఉన్నాను మా. ఏమైంది? తను ఇంటి నుంచి వెళ్ళిపోతుందంటరా. నువ్వెక్కడున్నావు? మా మళ్ళీ ఏమైంది మా? నువ్వేమన్నా అన్నావా? తను ఇష్టం వచ్చినట్టు గొడవపడి మాట్లాడుతుందిరా. నువ్వు త్వరగా రారా ఇంటికి. సరే నేను వస్తున్నాను నుండు. మా ఏమైంది మా? వచ్చావరా? ముందు లోపలికి వెళ్ళు. అది బట్టలు చదువుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళేటట్టుంది.
మెంట్లో నీకేమన్నా ఒక 2 గంటలు బయటికి వెళ్తే ఇంత రచ్చ చేస్తావా? ఎవరు రచ్చ చేసింది? మీ అమ్మే ఉందో తెలుసా? మా ఇంట్లో వాళ్ళందరూ దొంగలంట. అసలు ఏం జరిగింది? ఏంటి గొడవంతా? కనీసం నేను వచ్చేంత వరకు కూడా సైలెంట్గా ఉండలేకపోయావు. ఇంట్లో వాళ్ళకి కాల్ చేసావా? ఎలా ఉంటారబ్బా అన్ని మాట్లాడుతుంటే? కొంచెం అన్న ఓర్పు ఉండాలి. ఇలా బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోతా ఉంటే ప్రాబ్లంలన్నీ సాల్వ్ అయిపోతాయా? నేనేం పన్ను, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. నేను అసలు ఇక్కడ ఉండను. ఇందాకే కదా చెప్పాను ఏ గొడవ పడొద్దని. ఇంతలోనే ఏంటిది? నీకేం తెలీదు ఆవిడ ఎన్నెన్ని అంటుందో. ఎవరికైనా ఒప్పుకుంటుందా? నువ్వు గోల్డ్ తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టొచ్చా? అరే నా బంగారం నా ఇష్టం. పెళ్ళైన తర్వాత అత్తారిల్లే నీ ఇల్లు. నీదేదైనా సరే ఇక్కడే ఉండాలి, ఎక్కడంటే అక్కడ ఉండకూడదు. సరే నాకు తెలియకో అలవాటయ్యో అక్కడ పెట్టేశానే అనుకుందాం. దానికి ఆవిడ ఇష్టం వచ్చాడు మాట్లాడుతుందా? మంచిగా చెప్పాలి కదా. మా అమ్మ అంటేనే నీకు మండిపోతుంది. అలాంటిది ఆవిడ మంచి చెప్పినా కూడా నీకు గొడవలని అనిపిస్తుంది. అదేదో నువ్వే మంచి మాట్లాడొచ్చు కదా. ఆవిడ మాటలే రెచ్చగొట్టేలా ఉంటాయి, నేనేం చేయను. ఇంతకు ముందే చెప్పా నీకు ఏ గొడవలు పడుకో నీ గోల్డ్ తీసిస్తా అని చెప్పి. నీకే గోల్డ్ వద్దా? అరే అసలు నేనేం చేయనబ్బా ఆవిడ రెచ్చగొడుతుంటే. ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకూడదు. ఊరికనే వస్తుంది ఏంటి అంత గోల్డ్? సరే సరేరా, బయటకు వచ్చి మా అమ్మకు సారీ చెప్పు. మళ్ళీ ఇదొకటా? ఏ గోల్డ్ వద్దా? ఇదేదో బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుంది. బయటకు వచ్చి సారీ చెప్తే అయిపోతుంది, లేకపోతే బాగోదు. సరే పో. సరే నువ్వు లేట్ చేయకుండా రా. నువ్వేం చెప్పాలనుకున్నా కూడా నాకే చెప్పు. నువ్వు తనకి ఏం చెప్పినా కూడా వేరేలానే తీసుకుంటుంది. అనవసరమైన గొడవలు అవుతున్నాయి. వదిలేరా, నేనేం చెప్పను, మీ ఇష్టం వచ్చేట్టు చేసుకోండి. అలా ఏం లేదు నేను తనకి ఇప్పుడు చెప్పాను. సారీ అత్తమ్మా, నేనేదో అలవాట్లు అక్కడ పెట్టేశాను. నాకు నిజంగా తెలియదు అక్కడ పెట్టకూడదని. పెద్దలేదని చెప్తే ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవాలి. ఇలా తలతెక్కగా వాదించకూడదు. సారీ చెప్తుంది కదమ్మా, ఏదో తెలియక చేశానంటుంది కదా. ఏమ్మా, మీ ఆయన చెప్తేనే వింటావా? నేను చెప్తే వినవా? అలా ఏం లేదు. నువ్వేం చెప్పినా కోపంతో చెప్పినట్టే ఉంటుంది. నేను చెప్తే అర్థమయ్యేలా చెప్తా. ఏమోరా, మీ ఇష్టం వచ్చేట్టు చేసుకోండి, నాకు మాట్లాడటం రాదు. అరే అమ్మా, ఏంటి నిన్న కాల్ చేయలేదు? అంతా ఓకేనా? మళ్ళీ ఏమైనా గొడవ పడ్డారా? గొడవ పడ్డారా అని అడగకూడదు, ఎంత పెద్ద గొడవ పడ్డారు అని అడగాలి. ఎందుకంటే మేము రోజు గొడవ పడుతూనే ఉంటాం కదా. ఏమైందే మళ్ళీ? మొన్న నేను ఇంటికి వచ్చాను కదా, అక్కడ నేను గోల్డ్ పెట్టినందుకు మా అత్త దానికి పెద్ద రచ్చ చేసింది. నేను చెప్తూనే ఉన్నాను, తీసుకొని పోవే అంటే విన్నావా? అబ్బా ఆపమ్మా, మళ్ళీ నువ్వు స్టార్ట్ చేయకు. మీ అమ్మాయినా చెప్పేది లేదా అనే ఉంటుందే. అనింది. చూడు, నువ్వు చేసిన పనులన్నీ ఇలానే ఉంటాయి. అబ్బా సరే, అన్నున్నాడు ఇంట్లో. వాడిప్పుడే బయటికెళ్ళాడు. సరే, రేపు వాడు వచ్చేటప్పుడు నా గోల్డ్ తీసుకొని రమ్మని చెప్పు. సర్లే, నువ్వు వెళ్ళి మెత్తగారి దగ్గరే ఉండు. ఎప్పుడు లోపలే ఉండి ఫోన్లో మాట్లాడుతున్నావు అనుకుంటుంది మళ్ళీ. సరే ఉంటా. సరేనే, బాయ్. ఏం పిల్లో ఏమోరా నాయన. టార్చర్ అనిపిస్తుంది. మరీ గోల్డ్ కోసమా? ఛా! అయినా నాకు ఇది జరగాల్సిందేలే. ప్రేమించిన అమ్మాయిని కాదని ఎవరో తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను చూడు. అనుభవిస్తున్నా. ఇంకేంట్రా? సార్ గారు కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నారు. ఏం లేదు.
చెప్పరా. నిన్న క్రికెట్ బెట్టింగ్లో డబ్బులేసి మనీ పోగొట్టుకున్నాను. సర్లే, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచైనా బెట్టింగ్ వైకు. అంటే పోయింది కొంచెం ఎక్కువ అమౌంటే. ఎంత? 30,000. రే, అంత అమౌంట్ ఎక్కడివిరా నీకు? కాలేజీ ఫీజు కట్టాల్సింది మొత్తం పోయే. ఇప్పుడు ఇంట్లో అడిగితే ఏమంటారో ఏమో, భయంగా ఉంది. అయినా ఇలాంటివన్నీ చేసేటప్పుడు కొంచెమైనా ఆలోచించాలి కదా. అసలు నేను అనుకోలేదు అలా జరుగుతుందని. ఇదిగో తీసుకో. హే, ఇదంతా ఏమొద్దు, నేను ఇంట్లోనే అడుగుతాను. మహా అయితే తిడతారు, తర్వాత ఇస్తారు. ఇస్తారు, కానీ వాళ్ళకి నీ మీద నమ్మకం పోతుంది కదా. రేపు పొద్దున్న నీకు ఇంకెప్పుడైనా డబ్బులు అవసరం ఉన్నా బెట్టింగ్లు వేస్తావేమో అని చెప్పి ఇవ్వరు. తీసుకో. వద్దు, తీసుకో. మరి మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్తావు? పోయిందని చెప్తా. అప్పుడు నీ మీద నమ్మకం పోదా? పోదు, ఎందుకంటే నేను తెలియక చేశా కాబట్టి జాగ్రత్తగా ఉండు, ఇంకొకసారి చేయకు అంటారు. కానీ నువ్వు డబ్బు మీద ఆశతో బెట్టింగ్ చేసావు. కానీ నా కోసం ఇంతలా. ఇంకేం మాట్లాడుకో, ఇది ఆఫ్టర్ ఆల్ గోల్ రా, నీకన్నా ఎక్కువ కాదు. నీకేమైనా మెంటలా? అయ్యో సారీ, ఏదో సరదాకి. ఇలా ఉంటుంది నువ్వు చేసే పని. నేనేదో సరదాగా చేశాను, అలా అవుద్దా నాకేం తెలుసు? అన్ని బొక్కలు నాకే కదా. ఇప్పుడు చేపించడానికి ఎంత ఇద్దో. ఇప్పుడు ఇది కూడా అత్తమ్మకి చెప్పి నన్ను తిట్టిస్తావు కదా. అప్పుడు కూడా నాకే కదా బొక్క. మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళని నన్నే టార్చర్ పెడతావు. అబ్బా, ఫుల్ క్లారిటీ ఉంది అయితే. సర్లే, నేను వెళ్ళి ఇది రిపేర్ చేయించుకుని వస్తా. అమ్మా, ఆడోళ్ళే శత్రువులు అంటే ఏంటో అనుకున్నారా? నేను చూసా. ఒక వరలో 2 కత్తులు ఉన్నాయి ఎంత కష్టమో, ఒకే ఇంట్లో అత్తా కోడలు ఉన్నా అంతే కష్టంరా. అలా అని చెప్పి ఉన్న డబ్బంతా హైదరాబాద్ తీసుకెళ్ళి వేస్ట్ చేసుకోలేను. ఇక్కడే ఉండి ఇద్దరు మధ్యలో ఏమొస్తుందో తెలియక కాపలాను కాయలేను. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది తెలియకే కదరా ఈ బాధ. అవునరా, మీ ఇంట్లో ఇట్లాంటి గొడవలేమో అవ్వా? ఎందుకు రావరా, మా ఇంట్లోనే కాదు ఏ ఇంట్లో అయినా ఏ గొడవలు. మరి నువ్వెలా హ్యాండిల్ చేస్తున్నావురా? లక్కీగా నాది అరేంజ్ మ్యారేజ్ కాదు కదా, సో సిచ్యువేషన్స్ అన్నీ నా కంట్రోల్లోనే ఉంటాయి. అదేంట్రా లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? గొడవలు అవుతాయి అంటున్నావు, మళ్ళీ కంట్రోల్ కూడా చేస్తా అంటున్నావు. నాకేం అర్థం కావట్లా. మాది లవ్ మ్యారేజ్ రా, మాకు ముందు నుంచే బాగా అండర్స్టాండింగ్ ఉంది. ఒకవేళ మా అమ్మ తనతో గొడవ పడినా తను వచ్చి నాతో షేర్ చేసుకుంటుంది కానీ కంప్లైంట్ చేయదు, ఎందుకంటే నేను బాధపడతా అని. అంటే మీ ఇద్దరు గొడవలే అవ్వలేదా మరి? తను గొడవ వరకు వెళ్ళదురా, నైస్గా కూల్ చేస్తుంది. ఇప్పుడు మీ అమ్మతో నీకు గొడవ అయిందనుకో, కోప్పటి బయటికి వెళ్ళిపోవు కదా, ఇంట్లోనే ఉంటావు కదా. తను కూడా అంతే. నైస్ రా, ఎంతైనా లవ్ మ్యారేజే బెటర్ రా. మన గురించి అన్నీ తెలిసి అర్థం చేసుకునే పెళ్లి చేసుకుంటారు. రేయ్, దేనికైనా అండర్స్టాండింగ్ ఉండాలిరా. అది ఉంటే ఇంకేంట్రా బాధ, లేకుంటేనే నాలా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ మామూలే, దేనికైనా టైం పడుతుంది, మెల్లగా మార్చుకో. సర్లే, ఏంటి ప్లాన్స్? పెద్దగా ప్లాన్స్ ఏం లేవు. మన రవిగాడు ఉన్నాడు కదా, బారికి వెళ్దాం అన్నాడు. ఓ 2 ప్యాక్లేసి ఇంటికి వెళ్ళిపోవడమే. సరే, నా మొబైల్ కూడా రిపేర్కి టైం పెట్టేలా ఉంది, నేను కూడా వస్తా పదా. నువ్వు వస్తా అంటే అంతగానా? దా వెళ్దాం. ఇదిగోనే నీ గోల్డ్. థ్యాంక్స్ రా. అదేదో మొన్న తీసుకెళ్ళిపోండొచ్చుగా, మాకు శ్రమ తగ్గేది. ఏదో ఇల్లు పక్కన ఉన్నట్టు 25 కిలోమీటర్లు. సర్లేరా, నేను నీకు ఒక్కగానొక్క చెల్లెల్ని, నా కోసం ఆ మాత్రం హెల్ప్ చేయలేవా? అబ్బో,
ఇంటి దాకా వస్తే లోపల కూడా రమ్మట్లేదు, బయట నుంచే పంపించేస్తున్నాం. రా, ఈ విషయం మీద క్లాస్ బిగుదాం రెడీగా ఉంది. వస్తానంటారా? వద్దమ్మా తల్లి, థ్యాంక్స్ అమ్మా. నేను కాబట్టి నేను సేవ్ చేస్తున్నా. పారిపో. ఓకే, బాయ్ రా. బాయ్. ఏం చేస్తున్నావు అక్క? నేనా, టీవీ చూస్తున్నానే. నిన్నేదో గొడవైంది, తర్వాత చెప్తాను. ఏమైందక్క? చెప్పటం మర్చిపోయా. మొన్న ఆ పిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి తన గోల్ని వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చేసింది. ఎందుకు అక్కడ వదిలేసావని బాగా తిట్టాను. ఏడ్చి ఇంటికెళ్తానంది. మరి వెళ్ళిందా? ఏంటి వెళ్ళేది, నా కొడుకున్నాడు కదా, ఏదో కంట్రోల్ చేసి ఇంట్లో పెట్టాడు. ఇంత జరిగిందా? అబ్బో, ఆ పిల్లకి ఇంత అంతా లేదే కొవ్వు. అయినా అలా ఎలా పెట్టుకుందక్క వాళ్ళ ఇంట్లో? అదే కదా అక్క, ఇరెగ్యులర్ పీరియడ్స్ గురించి అడుగుతా అన్నావు, అడిగావా? మర్చిపోయానే, ఇప్పుడే అడుగుతా ఉండు. సరే, ఓకే, మళ్ళీ చేస్తా ఉండు. సరే అక్క. ఇదిగోండి అత్తమ్మా. నాకెందుకమ్మా, తీసుకెళ్ళి లోపల పెట్టు. సరే. మీ అన్నయ్య వచ్చినట్టున్నాడు, పైకి పిలవపోయావా? ఏదో పనుందని చెప్పి వెళ్ళిపోయాడు అత్తమ్మా. ఇటొచ్చి కూర్చోమ్మా, నీతో మాట్లాడాలి. ఈ మంత్ పీరియడ్స్ వచ్చాయా? రాలేదత్తమ్మా. లాస్ట్ మంత్ కూడా లేటుగా వచ్చినట్టున్నాయి. ఒక 10 days అలా లేటుగానే వచ్చాయి. ఎందుకు? పెళ్ళైన 2 monthsకి అందరూ ప్రెగ్నెన్సీ అవుతున్నారు కదా. 6 months అయినా ఇంకా మీకు ప్రెగ్నెన్సీ రాకపోయేసరికి ఏమైనా ప్రాబ్లం ఉందేమోనని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ప్రాబ్లం నాలో ఉందంటున్నారా? నీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నట్టున్నాయి కదా, డాక్టర్కి చూపిద్దామని. ఏ, మీ అబ్బాయికి ప్రాబ్లం ఉందని అనుకోవచ్చు కదత్తమ్మా. మా వంశంలో అలాంటి ప్రాబ్లం ఏం లేదమ్మా. అంటే మా సైడ్ అంతా ప్రాబ్లమ్సే ఉంటాయి అంటున్నారా? నేను అలా అనలేదమ్మా. 10th రావాల్సిన పీరియడ్స్ 26th అయినా రాకపోయేసరికి ఏమైనా ఇర్రెగ్యులర్ ఉందేమో డాక్టర్కి చూపిద్దామని. మీరు అనాల్సినవన్నీ అనేసి మళ్ళీ నేను అనలేదంటే మాత్రం బాగోదత్తమ్మా. ఏంటమ్మా, ఏం చెప్పినా నెగిటివ్గా తీసుకొని గొడవ పడాలని చూస్తుంటావు. నాకేమైనా సరదానా అత్తమ్మా? మీరు ఏం చెప్పినా అలా తీసుకోవడానికి? మీ మాటలే అలా ఉంటాయి. ఛీ, ఆపో. పోనీలేని మంచిగా మాట్లాడుతుంటే ఓవర్గా రెచ్చిపోతున్నావు. చిన్నంతరం పెద్దంతరం లేదా నీకు? అయినా నీది కాదు తప్పు. నీలాంటి అలగాజన సంబంధం చేసుకోవటం మాది తప్పు. అవును, మేము అలాగా జనవేలే అత్తమ్మా. హలో, ఏమైందే? నేను ఇక్కడ ఉండను, నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళు. బావతో ఏమైనా గొడవ? నువ్వు వస్తావా, నన్నే రమ్మంటావా? బావకోసారి ఫోని. తను లేడు, ఫోన్ చేసినా కలవట్లేదు. ఏమైందే? మీ అత్త గొడవ ఏంటి? మనం అలాగా జనం వాళ్ళం అంట. నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది, నా వల్ల కావట్లేదు. ఓకే, వస్తున్నానుండు. రా బాబు, కూర్చో. ఏమైంది అత్తయ్య? తను ఏడుస్తూ ఫోన్ చేసింది. తనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి కదా, డాక్టర్కి చూపిద్దామని చెప్పాను. అందులో తప్పేముంది? దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అందుకని అలాగే జనం అనేస్తారా? చిన్నంతరం పెద్దంతరం లేదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుందా? వయసుకు ఒక మర్యాద ఇవ్వాలి కదా. ఆపండి అత్తమ్మా, ఏమైనా కానీ మీరు అలా అనాల్సింది కాదు. అన్నా, నువ్వు ఆవిడతో ఎంత మాట్లాడినా వేస్టే. పద పోదాం. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ పడ్డానికి ఎవరూ లేరు. మీ ఇంట్లో అందరింతేనా? ఛీ! పదన్నా పోదాం. ఎవరితో మాట్లాడితే మనం చీప్ అయిపోతాం.
మీకేమైనా ఆటలుగా ఉందా? ఎందుకు తీసుకొచ్చావరా? అది అబ్బాయి లేనప్పుడు. అమ్మా మర్యాద లేని వాళ్ళ దగ్గర ఉండడం కష్టంలే అమ్మా. అన్ని డిసిషన్స్ మీదే తీసుకుంటే మేమెందుకే? అమ్మా ఆమె ఎలా మాట్లాడుతుందో తెలుసా? ఎంత చీపుగా మాట్లాడుతుందో. అయ్యుండొచ్చు, కానీ అలా తీసుకొస్తే ప్రాబ్లం పెద్దదవుతుంది కానీ చిన్నదవుతుందా? ఏంటి నీ శబ్దం? బయటికెళ్తే ఇల్లు గుర్తుకురాదా? గంటలు గంటలు బయటే ఉంటావా? ఫోన్ రిపేర్ మా, కొంచెం టైం పడుతుంది. అయినా నువ్వెందుకు ఇంత కోపంగా ఉన్నావు? అది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఏంటి? ఎందుకు? ఎందుకేంటి? దానికి ఒళ్ళంతా కవ్వే. చిన్నతరం పెద్దంతరం లేదు దానికి. ఒక్క 2 గంటలు బయటికి వెళ్తే గొడవ పడతానే ఉంటారా మీరు? ఏం మనుషులో ఏమో. ఎవరే? ఆయనే అమ్మా. సరే పోమ్మా, ఏదైతే అదే జరుగుతుంది, చూసుకుందాం. హలో, ఏంటే నువ్వు చేసింది? నీకు కొంచెమన్నా బుర్ర పని చేస్తుందా? ఉంది కాబట్టే అక్కడి నుంచి వచ్చేసా. కనీసం నేను వచ్చేంత వరకన్నా ఆగాలి కదా. ఆఖరికి మీ అన్నని పిలిపించుకుని వెళ్ళిపోవాల్సినంత అవసరమే వచ్చింది ఇప్పుడు నీకు. మీ అమ్మేమనిందో తెలుసా? మేమంతా అలగజనమంట, మాకు సంస్కారమే లేదంట. ఎంత చీప్గా తీసి పడేస్తుంది. సరే ఏదైనా కానీ అలా వెళ్ళిపోతారా? కొంచెం ఓర్పు ఉండొద్దు. ఎవడు పడతాడు? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. నేను రాను ఇంక అక్కడికి. రాను అంటే ఏంటి? అక్కడే ఉండిపోతావా మరి? నువ్వు హైదరాబాద్లో ఇల్లు తీసుకో, వస్తా. నీకు చాలాసార్లు చెప్పా అదంతా ఇప్పుడు కుదరదని. ఎందుకు కుదరదు? మనం ఎప్పటికైనా అక్కడికే వెళ్ళాలి కదా. అదంతా నాకు ఇప్పుడు అనవసరమైన ఖర్చు. అది నీకు చెప్తే అర్థం కాదు. ఇంత జరిగాక నీకు అర్థం కావట్లేదా? నేను అక్కడ ఉండలేను. హే పోవే, నీకు ఇష్టం వచ్చింది చేసుకో. క్లైమేట్ భలే ఉంది కదా, వర్షం వచ్చేలా ఉంది. అవును. ఏమైంది? తెలిసిందేగా. అమ్మ ఏమనందా? పెళ్లి చేసుకున్న తర్వాత ఇంత నరకంగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. అబ్బా మధు, ఏమైంది? పెద్దోళ్ళు అన్నాక ఒక మాట అంటారు, దాన్ని కూడా పట్టించుకుంటే ఎలా? పెళ్లి తర్వాత మీ అబ్బాయి లైఫ్లో పెద్ద చేంజ్ అయినట్టు ఏమి ఉండకపోవచ్చేమో, కానీ అమ్మాయికి మొత్తం మారిపోతుంది. అత్తారింటికి వచ్చిన ఒక అమ్మాయి జీవితం హోటల్లో సర్వర్ బతుకులాగా అయిపోయింది. మీకు ఏం కావాలన్నా చేసి పెట్టాలి, మళ్ళీ అందులో ఏదో ఒక వంకలు పెట్టి మమ్మల్నే అంటారు. పొద్దున్నుంచి రాత్రి దాకా అత్తకి ఏం కావాలన్నా చూసుకోవాలి, భర్తకి ఏం కావాలన్నా చూసుకోవాలి, కానీ మా గురించి మాత్రం ఎవరు పట్టించుకోరు కదా. ఇప్పుడు నీ గురించి ఎవరు పట్టించుకోలేదు చెప్పు? ప్రతిదానికి ఎమోషనల్ అయిపోతావు. మీకు తెలియదులేండి నా బాధ. మీరు ఎంతసేపు డబ్బులు మిగులుతున్నాయా లేదా అనే చూసుకుంటారు. కుటుంబం మనకి ఇలాగే ఉంటుంది. ఏ ఇంట్లో ఇదంతా జరగట్లేదు చెప్పు? ఏమో, వాళ్ళందరూ ఇలానే ఉంటున్నారేమో, ఎవరికి తెలుసు. అబ్బా మధు, నీకెలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మధు, చూడు, ఆ పిలుపులోనే అర్థం కావట్లేదా నీకు? నేను అత్తారింటికి వచ్చినట్లేదు, ఏదో వేరే వాళ్ళ ఇంటికి పనికి వచ్చినట్లు ఉంది. మన పని మనం చేసుకోవడానికి కూడా నువ్వు ఇంతలా ఫీల్ అయితే ఎలా? మన పనిని మనకి ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? స్వేచ్ఛ ఉన్నప్పుడు. అంతేగాని హిట్లర్ లాగా ఆర్డర్లు వేస్తూ డామినేట్ చేస్తూ పని చేయించుకోవడం కాదు. ఏమ్మా ఎంతసేపు కిందకి రావడానికి? కాసేపు ఉంటే అరిచేస్తుందేమో. తల్లికి చెప్పలేం, పిల్లానికి చెప్పలేం. ఏంటో ఈ జీవితం. ఇంకా దీనికి సొల్యూషన్ ఏం లేదా? నా గురించి కూడా కొంచెం ఆలోచించండి. ఆవిడ అంత మాట అన్న తర్వాత ఆ ఇంటికి నేను ఎలా వస్తాను? నేను మాట్లాడతాను మా అమ్మతో. ఇక నుంచి మా అమ్మ నేను ఒక్క మాట కూడా అందు. ప్లీజ్, నువ్వెన్ని చెప్పినా నేనేం విన్ను. నా కోసం కూడా రావా? ఇన్నాళ్ళు నాకు ఇష్టం లేకపోయినా నేను అక్కడ ఉన్నదే నీకోసం. ఇంతకంటే అంటే నా వల్ల కాదు.
నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకేం చెప్పొద్దు. మనం హ్యాపీగా ఉంటేనే నువ్వు సంపాదించేదానికి ఒక అర్థం ఉంటుంది. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మనం హ్యాపీగా ఉండాలంటే మనం సపరేట్గా ఉందాం. ఇంకా ఆ తర్వాత నీ ఇష్టం. సరే, నాకు 2 months టైం ఇవ్వు. ఇల్లు ఎతకాలి కదా. నీకు కావాల్సినంత టైం తీసుకో. ముందు ఇల్లు ఎత్తుక్కొని ఆ తర్వాత వచ్చి నన్ను తీసుకెళ్ళి. అంటే ఇప్పుడు ఇంటికి రావా? మీ అమ్మ నాకు సారీ చెప్తే కానీ నేను ఆ ఇంటికి రాను. పెద్దవాళ్ళు కోపంలో ఏదో మాట అంటే దాన్ని పట్టుకుని సారీ చెప్పాలని చెప్పేసి నువ్వు కూడా ముందుకున్నావు. ఆవిడ నన్ను ఒక్కదాన్నే అంటే వేరే, కానీ మా ఫ్యామిలీ మొత్తాన్ని అంటుంది. ఇప్పుడు నేను ఆ ఇంటికి వస్తే ఆవిడ అన్నమాట నిజమవుతుంది. మేము అలాంటి వాళ్ళమే అయిపోతాం కదా. మా అమ్మ సారీ చెప్పదు, నువ్వు మారో. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. 2 monthsలో వచ్చి నేను తీసుకెళ్తా. అప్పుడు దాకా నన్ను వదిలేయండి. సరే అయితే. అబ్బాయిని లోపలికి రమ్మనకపోయావా? అబ్బా, ఆయన రాడలే అమ్మా, ఇబ్బంది పడతాడు. అది కాదే, మీ అత్త చెప్పింది కరెక్టే కదా. ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి కదా పీరియడ్స్. డాక్టర్కి చూపిస్తానంది, అందులో తప్పే ఉంది. మా నాకేం నెల లేటుగా రావట్లేదమ్మా. ఏదో 5 రోజులు, మహా అయితే 10 రోజులు, అంతే కదా. అది చాలా నార్మల్. మరి ఈసారి 25 days అయింది కదే. అవునమ్మా, ఈసారి కొంచెం లేట్ అయింది. ఒకవేళ కన్సీవ్ అయ్యావేమో. వామిటింగ్స్ అలా ఏమైనా వస్తున్నాయా? అలా ఏం లేదు. ఒకసారి చెక్ చేసుకోపోవే. ఏమో అమ్మా, నాకు అదే అనిపిస్తుంది. అమ్మా, ఏమొచ్చింది టెస్ట్లో? పాజిటివ్. అవునా, నిజమా? అదేదో అక్కడే చేసుకుంటే ఇందాక వచ్చేది కాదు కదే. ఏమో అమ్మా. అబ్బాయికి కాల్ చేసి చెప్పు. ఏయ్, ఒక నిమిషం ఆగు. ఎందుకైనా మంచిది ఇంకొకసారి చెక్ చేసుకోవే. ఎందుకు మళ్ళీ మీ అత్తతో పెద్ద తలనొప్పి? సరే. అమ్మా, ఏంట్రా మాధురి కన్సీవ్ అయిందంటమ్మా. ఏంట్రా ఇంత మంచి వార్త చెప్పావు? కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ అమ్మా. తను ఫోన్లో ఉందారా? అవునమ్మా. నువ్వు మాట్లాడమ్మా. పర్లేదు, మాట్లాడమ్మా. మాట్లాడమ్మా, ఏం కాదు. అమ్మా మధు, కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ అత్తమ్మా. ఆ రోజు జరిగిందేది మనసులో పెట్టుకోకరా. ఇంటికొచ్చేసే అమ్మా. అలా ఏం లేదత్తమ్మా, వస్తాను. రేయ్, నువ్వు రేపెళ్ళి తనని తీసుకొని రావాలి. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అమ్మాయి వాళ్ళ పుట్టింట్లోనే కదా మా ఉండాల్సింది. ఫస్ట్ కానుపు కూడా వాళ్ళే చేస్తారనుకుంటగా. అలా ఏం లేదురా. ఫస్ట్ 3 నెలలు మన ఇంట్లోనే ఉండాలి, తర్వాత అక్కడికి వెళ్ళొచ్చు. ఓ సరేమ్మా, అయితే రేపు వెళ్ళి తీసుకొస్తా. అలానే డాక్టర్ దగ్గరకు చూపించి తీసుకొని రా. సరేమ్మా. రండ్రా. డాక్టర్ ఏమన్నాడు? అంతా బాగుందన్నాడు అత్తమ్మ. కొంచెం వీక్గా ఉందని చెప్పి స్ట్రెంత్ కోసం టాబ్లెట్లు ఇచ్చారమ్మా, అంతే. మిగతాదంతా బాగానే ఉందన్నారు. విన్నావు కదా, బలం కోసం తినాలి మరి. ఓకేనా? సరే, కూర్చో.
ఏం మేడం బాగా అలసిపోయినట్టున్నారు? ఏం చేశారు? ఏముంటది ఇంట్లో పనే. ఇప్పుడు ఏమైంది చేయకపోతే? ఓ ఉపనామన పెట్టు మరైతే. పెడతా. ఎంతమంది కావాలో చెప్పు, నీకోసం ఎంతమందినైనా పెడతా. నువ్వు కష్టపడకుండా అదే చాలు. అవును, నువ్వే పెద్ద పిసినార్ సంఘానికి అధ్యక్షుల్లా ఉంటావు. నువ్వు గాని ఖర్చు పెట్టాలి. ఇంకా అది పిసినార్తనం కాదు, పొదుపు చేయటం అంటారు. నీకది అర్థం కాదులే. అవును, పొదుపే. ఏంటి ఇంకా వర్క్ అవ్వలేదా? అయిపోవచ్చింది, ఇంకో 1 అవర్ పడుతుంది. ఎక్కువసేపు వర్క్ చేస్తే ఎక్కువ జీతం ఇస్తా అన్నారా ఏంటి? అలా ఇచ్చినా బాగుండు. ఏంటో ఏ వరకు చేయలేక వస్తున్నా. సరే, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు. సరే. పెళ్ళైన తర్వాత కుకింగ్ అండ్ ఆల్ కుదరకపోవచ్చు. సో ఒక మెయిన్ పెట్టుకుందాం. ఫైనల్గా మధు 24 గంటల టీవీయేనా? కొంచెమైనా పనులు చేస్తూ ఉండాలి. కొంచెం వీక్గా ఉందత్తమ్మా. చిన్న చిన్న పనులు చేస్తేనే కదా నాన్న డెలివరీ అప్పుడు కష్టపడకుండా ఉంటావు. సరే అత్తమ్మా. అవును, టెర్రస్ పైన బట్టలారేసాను, తీసుకొచ్చావా? లేదు, తెస్తా. ఏం పిల్లో ఏమో, ఏ పనైనా చెప్తే గాని చేయదు. రెండు నిమిషాలు ఖాళీగా ఉన్నా చాలు, ఏదో పని చెప్తూనే ఉంటుంది. దొంగ మొహంది. సారీ అండి, తనకి మిస్క్యారేజ్ అయింది. కొంచెం వీక్గా ఉంది, జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా. ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా అండి? బండి ఆపండి. ఏంటి? బండి ఆపమన్నానా? ఏమైంది? నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నా ఇలాంటిది ఏదో జరిగిద్దని. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? ఇదంతా మీ అమ్మ వల్లే జరిగింది. నువ్వు పైకెళ్ళి అజాగ్రత్తగా ఉండి కింద పడితే మా అమ్మ ఏం చేసింది? నాకు వీక్గా ఉంది, బాలేదని చెప్తూనే ఉన్నా, అయినా పైకెళ్ళని చెప్పి పనులు చెప్పింది. నీకేమన్నా పిచ్చా? పైకెళ్ళి బట్టలు తీసుకురామనే కదా చెప్పింది, అదేదో వెనక నుంచి వచ్చి తోసినట్టు మాట్లాడుతున్నావు. ఫిజికల్గా వెనక నుంచి తోస్తేనే తోసినట్టు కాదు, మెంటల్గా డిస్టర్బ్ చేసినా కూడా తోసినట్టే. ఆ కోపంలో వెళ్ళాను, జారి పడ్డాను, తందే కదా మిస్టేక్. మిస్క్యారేజ్ డిప్రెషన్లో ఏదేదో మాట్లాడుతున్నావు. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. నేను రానా ఇంటికి? ఇప్పుడు ఇది ఒక ఛాన్స్లా తీసుకుని మళ్ళీ గొడవ పెడదామని చూడకు, నాకు అస్సలు ఓపిక లేదు. నేను అదే చెప్తున్నా, నాకు ఇంక ఓపిక లేదు. నన్ను మా ఇంట్లో దిగబెట్టేసే, ఇప్పటికే కోల్పోయింది చాలు. ఇప్పుడు గనక నువ్వు మీ ఇంటికి వెళ్తే అంతే, మనం డివర్స్ తీసుకుందాం. సరే, నీకు కలిసి ఉండాలని లేనప్పుడు అదే చేద్దాం. మనసులో బాధేదో
ఎక్కడ్రా తను? ఏమైంది తనకి? డాక్టర్ ఏమన్నాడు? తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంతకీ ఏమైందిరా? మీ ఇద్దరు గొడవ వల్ల తనకి మిస్క్యారేజ్ అయింది. ఏంట్రా నువ్వు చెప్పేది? నేనేం చేశాను ఇప్పుడు తన్నే? నీ వల్లే పైకి కోపంగా వెళ్ళి మిద్ది మీద జారి కింద పడిందంట. అలా ఖాళీగా కూర్చుంటే డెలివరీ అప్పుడు ప్రాబ్లం అవుతుందని చిన్న పని చెప్పానురా. దానికి దీనికి లింక్ పెడతావా? మీ ఇద్దరు గొడవ వల్ల ఒక పసి ప్రాణం. ఛా! అంకుల్ మనతో లేనందుకు నాకు కూడా బాధగానే ఉంది. ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పు? టైం అంతే. నువ్వు ఇలా బాధపడుతుంటే చూడలేకున్నారా? 6 months అవుతుంది అంకుల్ చనిపోయి. ఇంకా ఇలానే ఉంటే ఎలా చెప్పు? మూవ్ ఆన్ అవ్వాలి. సరే, దా సినిమాకి వెళ్దాం. కొత్త మూవీ రిలీజ్ అయింది, ప్రేమం అని. చాలా బాగుందంట, వెళ్దామా? మనం కలవడానికి కొంచెం టైం తీసుకుందాం. ఏరా, ఎందుకు? ఇప్పుడు దాకా లైఫ్ చాలా సింపుల్గా రిలాక్స్డ్గా అయిపోయింది. ఇప్పుడిప్పుడే రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటో అర్థమవుతున్నాయి. దానికి నన్ను కలవకపోవడానికి సంబంధం ఏంటి? నువ్వు ఉంటే నేను ఏది ఫోకస్ చేయలేకపోతున్నాను. ఎప్పట్లా నీతో జాలీగా తిరగాలనిపిస్తుంది. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా నువ్వు ఫోన్ చేస్తావు, బయటికి తీసుకెళ్తావు. అరే, నువ్వేదో బాధల్లో ఉన్నావని డైవర్ట్ చేయడానికి తీసుకెళ్తున్నా. ప్లీజ్ కీర్తి, అర్థం చేసుకో. బీటెక్లో నాకు 4 areas ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేసుకుని నేను జాబ్కి వెళ్ళాలి. సరేరా, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడే మనం కలుద్దాం. ప్లీజ్. మనం లవ్లో ఉంటే నీకు కాల్ చేయాలి, నీతో తిరగాలనే అనిపిస్తుంది. నేను ఏది సీరియస్గా తీసుకోలేను. ఏంట్రా, బ్రేకప్ చెప్తున్నావా? నేను సెటిల్ అయ్యేంత వరకు నా కోసం వెయిట్ చేయగలవా? ఏంట్రా ఏదేదో వాగుతున్నావు? నీకు తెలుసు కదా నువ్వు లేకుండా నేను ఉండలేనని. నిన్ను వదిలేయాలని నాకు అస్సలు లేదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో సెటిల్ అవటం తప్ప వేరే ఆలోచన కూడా లేదు. ప్లీజ్ అర్థం చేసుకో. సరేరా, నువ్వు ఇంత మెంటల్గా ఫిక్స్ అయ్యాక ఎవరేం చేయలేరు. నువ్వు సెటిల్ అయ్యాకే నాతో మాట్లాడు. అంతవరకు నేను డిస్టర్బ్ చేయను. రే, ఇంకెన్ని రోజులు రాయిలా? రే, నాకు నిజంగా తెలియదురా ఆ అమ్మాయికి నా మీద ఇంత కోపం ఉందని. వదిలేయమ్మా, అయినా నష్టపోయింది నేనే కదా. రే, నాకు మాత్రం బాధ ఉండదా? అలా అని కాదుమా, మరీ చిన్న చిన్న విషయాలకి అంతలా. సర్లేమా, వదిలే. అది కాదురా, ఆ అమ్మాయికైనా ఉండాలి కదా. కడుపుతో ఉన్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోవాలి కదా. వదిలే అమ్మా. రే, ఆ అమ్మాయితో ఇక్కడ ఉండటం అస్సలు కరెక్ట్ కాదు. ఇలా అయితే ఎవ్వరూ హ్యాపీగా ఉండలేరు. ఆ అమ్మాయిని తీసుకుని హైదరాబాద్లో ఫ్యామిలీ పెట్టేసి. వింటున్నావా? హలో. హలో, చెప్పరా. అరే, హైదరాబాద్లో తెలిసిన ఫ్లాట్ ఏదో రెంట్కుందన్నావు కదా, అది ఇంకా ఉందా? ఉందిరా. అవునా? నాకు కొంచెం ఆ కాంటాక్ట్ పంపిస్తావా? పంపిస్తా. ఏమైంది, షిఫ్ట్ అవుతున్నావు అక్కడికి? అవునరా, ఆఫీస్లో రమ్మన్నారు. సరేరా, పంపిస్తాను.
సరేరా, థ్యాంక్ యూ, బాయ్. ఉంటారా? ఫర్నిచర్ అంతా మీరే తీసుకున్నారా? లేదు, ఫర్నిచర్తోనే రెంట్కి ఇచ్చారు. ఓ సూపర్. తెలిసిన వాళ్ళదే ఫ్లాట్, వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోతూ మనకి రెంట్కి ఇచ్చారు. బాగుంది ఫ్లాట్ అయినా. థ్యాంక్స్. సరే, నాకు చిన్న పని ఉంది, నేను ఆ పని చూసుకుని వస్తా. అమ్మా, ఇక్కడ ఎంత బాగుందో తెలుసా? చాలా ప్రశాంతంగా ఉంది, ఏ అత్త పొరు లేదు. సరేనే, ఇక నేనే బాగుండు, అప్పైతే ఏ గొడవ పెట్టుకోకు. నేనేం పడట్లేదు, బానే ఉన్నా. ఆయనే అసలు నాతో ఏం మాట్లాడట్లేదు. ఏమైంది? ఏమో తెలీదమ్మా, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అసలు సరిగ్గా మాట్లాడట్లేదు. కోపంగా ఉండుంటాడు, కొద్ది రోజులైతే మామూలు అయిపోతాడులే. సరే సరే గాని అబ్బాయి వచ్చాడా? రాలేదు ఇంకా. అబ్బాయి వచ్చాక ప్రేమగా ఉండు, అన్నీ అవే సర్దుకుంటాయిలే. సరే సరే మరి, నే ఉంటా. బాయ్ మా. ఏంటి? ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? పనుంది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, నన్ను కావాలనే మీరు దూరం పెడుతున్నారు. అలా ఏం లేదు, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కొంచెం వర్క్ ఎక్కువైంది. 10 days అవుతుంది మీరు నాతో సరిగ్గా మాట్లాడి. అబ్బా, ఏంటి ఇప్పుడు? నీతో మాట్లాడుతూనే ఉన్నా కదా, మాట్లాడలేదా? నేనేమన్నా మాట్లాడితేనే మీరు మాట్లాడుతున్నారు, లేదంటే మీ పాటికి మీరు ఉంటున్నారు. నీకు కావాల్సిన ఫ్రీడమ్ నీకు వచ్చింది కదా, నువ్వు హ్యాపీయే కదా, ఇంకెందుకు ఇదంతా? ఓ ఇదన్నమాట సంగతి. నేను సపరేట్గా అప్పున పెట్టించానని ఇప్పుడు నన్ను సాధిస్తున్నావా? నిన్ను సాధిస్తే నాకేమొస్తుంది? అనవసరంగా ఏదేదో ఆలోచించుకో, పడుకో. నాకు నిజంగానే చాలా పని ఉంది. సరే అలానే ఉండు, ఇంకెన్ని రోజులు ఉంటావో నేను చూస్తా. ఆయనకి నేను ఫైల్ పంపించి చాలాసేపు అయిందిరా, ఒకసారి చూసుకోమను. రే, నేను మళ్ళీ చేస్తానుండు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, మీరు వెళ్ళండి. ఇప్పుడు ఏమైంది? నీకు నచ్చినట్టుగానే సపరేట్గా బాగానే ఉన్నావు కదా, ఇంకెందుకు ఈ ఏడుపు? ఏమో, నాకు ఏడుపు వస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? అదే, అన్నీ బాగున్నప్పుడు ఎందుకు వస్తుందని. హే పిచ్చా నీకేమన్నా? ఆపు, ఏంటిది? అంతా నా కర్మ. పెళ్ళైనప్పటి నుంచి రోజు ఏడుస్తూనే ఉన్నా కదా. పెళ్ళైనప్పటి నుంచి ఒక్క రోజు కూడా సంతోషంగా లేను, రోజు ఏదో ఒకటి గొడవ. అసలు ఎందుకే జీవితమా అనిపిస్తుంది. ఎంతసేపు అందరినీ నేనే అర్థం చేసుకోవాలి, నన్నెవరూ అర్థం చేసుకోరు. అర్థం చేసుకున్నాను కాబట్టే సపరేట్గా తీసుకొచ్చా. సపరేట్గా ఉంటే మనం సంతోషంగా ఉంటాంలే అనుకున్నా. నాకేం తెలుసు నువ్వు ఇలా మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడకుండా ఒంటరిదాన్ని చేస్తావని. నువ్వేమంత కరెక్ట్గా లేవు నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేసుకోవడానికి. నీ కోపం వల్ల మిస్క్యారేజ్ అయ్యేలా చేసుకున్నావు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో గొడవ పడతావు.
మిస్క్యారేజ్ ఒక యాక్సిడెంట్. అది పూర్తిగా నా తప్పు కాదు, మీ అమ్మ తప్పు కూడా ఉంది. ఇంకోటి, చిన్న పెద్ద తెలియదు అంటున్నావు. ఇప్పుడు ఒక రూమ్ లో ఒక పిల్లిని పెట్టి కారణం లేకుండా దాన్ని రోజు కొడుతుంటే ఏం చేస్తుంది? ఏదో ఒక రోజు బర్స్ట్ అవుట్ అవుతుంది కదా. నేను అలానే అయ్యా. ఎవరికుంటాయి అబ్బా ఓపికలో? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అత్తారింటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక విషయంలో ఏదో ఒకటి పడుతూనే ఉన్నా. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. మనకు అక్కడ సెట్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి సపరేట్గా ఉందాం అని అడుగుతున్నా. అది కూడా తప్పుగా తీసుకుంటే నేను ఏం చేస్తాను ఇంకా? సరే, ఇప్పుడంతా అయిపోయింది, వదిలే. నాకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. ఇంత జరిగిన తర్వాత నాకు బాధ అనిపిదా? ఆ బాధలో నుంచి బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. సరే పద, బయటికి వెళ్దాం. కొంచెం మైండ్ అయినా చేంజ్ అయ్యిద్ది. ఏం వద్దులే. అబ్బా రా, ఇంకా మొండిగా చేయకు, వెళ్దాం పద.